హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకుని ఒక ట్రిక్ నేర్చుకుందామండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ట్రిక్ అనేది ఆల్రెడీ నేను 2020 ఫిబ్రవరి 1న మన ఛానల్లో ఆల్రెడీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కామెంట్ బాక్స్లో నేను మీకు దానికి సంబంధించిన లింక్ పెడతాను. ఎందుకంటే అప్పుడు మన డిజిటల్ బోర్డు అది లేదు కాబట్టి ఇప్పుడు డిజిటల్ బోర్డు వచ్చింది కాబట్టి ఆల్రెడీ మనం పాలిటీ అలాగే హిస్టరీకి సంబంధించి అమెండ్మెంట్స్ మీద ఆర్టికల్స్ మీద లేదా హిస్టరీ ఇయర్స్ మీద ట్రిక్స్ చేసాము. మీరు ఆల్రెడీ చూసారు చాలామంది. సో మళ్ళీ చూద్దామండి ఇది. అయితే బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఓకే, వీడియోని కనుక మీరు చూస్తున్నట్టే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే ముందు ఇంకొక విషయం ఏంటంటే మన యాప్లో బాలు ఐక్యూ యాప్ ఉన్నది. గూగుల్ ప్లే స్టోర్లో మీకు బాలు ఐక్యూ అని కొడితే మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ నేమో యాప్ నేమో ఒకటే. అయితే ఎప్పటి నుంచో స్టూడెంట్స్ అడుగుతున్న ఆఫర్ ఏంటంటే 3 months వ్యాలిడిటీతోని ఇమ్మని అడిగారు, హిస్టరీ కానీ పాలిటీ కానీ. సో ఇండియన్ హిస్టరీ 3 monthsకి 199, ఇండియన్ పాలిటీ 199, రెండింటి కాంబినేషన్ అయితే 4 months వ్యాలిడిటీ 299తో మీకు 20 మార్చి నుంచి 23 వరకు మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట ఇది బాలు ఐక్యూ యాప్లోని. సో చాలామంది తీసుకున్నారు ఆల్రెడీ. సో మీరు కూడా తీసుకోండి. ఎందుకంటే పాలిటీని హిస్టరీని అత్యంత సింపుల్గా మీకు ఎగ్జామ్కి అవసరమైనట్టు పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. మెటీరియల్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి, అవి రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇనీషియల్గా అంటే 1950లో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ సంఖ్య ఎంత అంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయి మనకి కదమ్మా. 8 షెడ్యూల్స్ ఉన్నాయండి. కానీ మరి ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. అంటే ఏంటి, ఫస్ట్ది వచ్చేసి స్టేట్స్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన షెడ్యూల్, రెండోది వచ్చేసి మనకి శాలరీస్కి సంబంధించింది, మూడోది వచ్చేసి ప్రమాణ స్వీకారాలకు సంబంధించింది, ఫోర్త్ వచ్చేసి మనకి రాజ్యసభలో సీట్స్కి సంబంధించింది, ఫిఫ్త్ది షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించింది, సిక్స్త్ది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి షెడ్యూల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది, సెవెంత్ షెడ్యూల్ వచ్చేసి మనకి యూనియన్ అండ్ స్టేట్స్ బిట్వీన్లో మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది, కేంద్ర రాష్ట్ర అధికారాల జాబితా. అలాగే 8వ షెడ్యూల్ తీసుకుంటే మనకి లాంగ్వేజెస్కి సంబంధించింది, 9th షెడ్యూల్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలకు సంబంధించింది, 10th షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించింది, 11 పంచాయతీరాజు, 12 మున్సిపాలిటీ. మరి దీని అంతటిని కూడా ఒక చిన్న ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఫస్ట్ది టెరిటరీస్ అన్నాం కదా. అంటే ఏం లేదు, ప్రతి షెడ్యూల్లోని ఫస్ట్ లెటర్తో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ప్రతి షెడ్యూల్లోని ఫస్ట్ లెటర్తో ట్రిక్ ఉంటుంది అనమాట. చాలా ఈజీ ట్రిక్ ఇది. చూడండి, ఫస్ట్ తీసుకుంటే మనకి టెరిటరీస్, యూనియన్ అంటే స్టేట్స్ మనకి టెరిటరీస్కి సంబంధించింది కాబట్టి ఫస్ట్ అది వచ్చేసి టీ. తర్వాత ఎమాల్యుమెంట్స్ అంటే ఎమాల్యుమెంట్స్ అన్న శాలరీస్ అన్న ఒకటే. ఎమాల్యుమెంట్స్ అంటే మనకి శాలరీస్ అనమాట. సో ఈ అనమాట ఇందులో ఈ, ఓకేనండి. తర్వాత నెక్స్ట్ది ఎఫర్మేషన్ అంటే ప్రమాణ స్వీకారాలు, ఓత్ అండ్ ఎఫర్మేషన్ అంటే మనం ఆ ప్రమాణ స్వీకారాల్లో ఫస్ట్ది ఏ. తర్వాత మరి చెప్పుకున్నాం కదా షెడ్యూల్ నెంబర్ 4 అలొకేషన్ ఆఫ్ ద సీట్స్ ఇన్ రాజ్యసభ, రాజ్యసభలో సీట్ల కేటాయింపు కాబట్టి ఇది 6. మరి 5వది తీసుకుంటే షెడ్యూల్డ్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఇది వచ్చేసి ఎస్ అనమాట. సో ఫస్ట్ది ఏంటంటే 5 లెటర్స్ టీయర్స్. టీయర్స్ అంటే ఏంటి, కన్నీళ్ళు కదా. ఫస్ట్ 5 షెడ్యూల్ టీయర్స్ అనమాట. మరి నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఓ అంటే అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ అనమాట. ఇది 6th షెడ్యూల్ అండి. షెడ్యూల్ నెంబర్ 6 ఏంటంటే మనకి అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. నేను మీకు ఈ పీపీటీ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, బాలు ఐక్యూ టెలిగ్రామ్ ఛానల్. అందులో మీరు రిసీవ్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ తీసుకుంటే 7వ షెడ్యూల్ తీసుకుంటే ఫెడరల్ ప్రొవిజన్స్. ఇక్కడ ఫెడరల్ ప్రొవిజన్స్ అంటే అర్థం ఏంటంటే కేంద్రానికి రాష్ట్రాలకి ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఉంటే దాన్ని ఫెడరలిజం అంటారు. లేదు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే అధికారాలు ఉంటే దాన్ని యూనిటరీ గవర్నమెంట్ అంటారు అనమాట. సో మన దేశంలో ఏంటి, కేంద్రాలకి అధికారాలు ఉన్నాయి, రాష్ట్రాలకి అధికారాలు ఉన్నాయి కాబట్టి మనది ఫెడరల్ గవర్నమెంట్ మంది కదా. అయితే ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంటర్ అనే కాన్సెప్ట్ మనం కెనడా నుండి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఫెడరల్ ప్రొవిజన్స్ అనేది మనకి షెడ్యూల్ నెంబర్ 7లో మెన్షన్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకి ఆఫ్, ఓఎఫ్ ఆఫ్ అనమాట. ఎందాకేం చెప్పాము, టీయర్స్ అని చదువుకున్నాం కదా ఫస్ట్ 5 షెడ్యూల్, ఇది వచ్చేసి ఆఫ్. మరి నెక్స్ట్ తీసుకుంటే ఓల్డ్ అండి, టియర్స్ ఆఫ్ ఓల్డ్ అనమాట. మరి ఈ ఓల్డ్లో ఏంటంటే ఓ అంటే ఫస్ట్ది అధికార భాషలు 8th షెడ్యూల్లో. అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి మనకి, అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మొత్తంగా మనకి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదమ్మా. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో 14 ఉన్నాయి, తర్వాత వచ్చేసి మనకి 22 ఉన్నాయి. దాన్ని ఎలా గుర్తుంచుకోవాలో కూడా నేను మీకు అమెండ్మెంట్స్ ట్రిక్స్ చెప్పాను. ఆ ఫోటో ఇది షెడ్యూల్ నెంబర్ 7కి సంబంధించి ఏంటని 21, 71, 92 అంటే 21, 71 కలిపితే 92 అని చెప్పేసి ఒక కోడ్ చెప్పాను. కావాలంటే చూడండి అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకున్న ట్రిక్స్. తర్వాత 9వ షెడ్యూల్ తీసుకుంటే మనకి ల్యాండ్ రిఫార్మ్స్, అందులో ఎల్ అనమాట. అంటే భూ సంస్కరణ 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి భూ సంస్కరణలు తీసుకొచ్చి షెడ్యూల్ నెంబర్ 9ని క్రియేట్ చేయడం జరిగింది కదమ్మా.
తర్వాత తీసుకుంటే డిఫెక్షన్ అంటే ఏంటి, పార్టీ ఫిరాయింపు అనమాట. సో యాంటీ డిఫెక్షన్లా మనకు వచ్చింది ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి డి అండి. నెక్స్ట్ తీసుకుంటే పంచాయతీలు వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు మనకి. షెడ్యూల్ నెంబర్ 11లో క్రియేట్ చేస్తారు, అందులో పి. మరి 74th అమెండ్మెంట్లో వచ్చేసి మనకి మున్సిపాలిటీలు కాబట్టి ఇది ఎం అనమాట. సో ఓవరాల్గా తీసుకుంటే మనకి ఏమొచ్చిందమ్మా ట్రిక్ అంటే చూడండి, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. చూడమ్మా మరొకసారి ఈ ట్రిక్ని చూద్దాము. మీకు ఆల్రెడీ తెలుగులో చెప్పాను, మళ్ళీ ఇంగ్లీష్లో. మన కోర్స్ మొత్తం కూడా బైలింగ్వల్ ఉంటుంది అనమాట, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియము. మరి చూడండి, టీ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ది టెరిటరీస్, ఓకే. అలాగే ఈ అంటే వచ్చేసి మనకి ఎమాల్యుమెంట్స్ అంటే శాలరీస్, ఏ అంటే మనకి ఎఫర్మేషన్స్ ప్రమాణ స్వీకారాలు. ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ ఏ చదివేటప్పుడు ఏంటంటే ఎమాల్యుమెంట్స్ ప్రమాణ స్వీకారాలు చాలా మంది డౌట్ అనమాట. 2వ షెడ్యూల్లో ఎమాల్యుమెంట్స్ ఉంటాయి, 3వ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. అయితే మనం ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, మనం ఏదైనా సరే జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ మా శాలరీ ఎంత అండి అని అడుగుతాం మనం కదండి. మన శాలరీ తెలుసుకున్నాక మనం జాబ్ చేస్తాం కదా, కాబట్టి మొదట శాలరీస్ ఉంటాయి, తర్వాత ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. మనకి జాబు మన శాలరీ తెలిసిన తర్వాత మనం జాబ్లో జాయిన్ అవుతాం అని గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా, రైట్. మరి తర్వాత ఆర్ తీసుకుంటే రాజ్యసభ, ఎస్ తీసుకుంటే మనకు వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియాస్, ఓ తీసుకుంటే అదర్ షెడ్యూల్ ఏరియాస్, ఎఫ్ అంటే ఫెడరల్ ప్రొవిజన్స్, ఓ అంటే మళ్ళీ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే డిఫెక్షన్, ఓకే, అంటే యాంటీ డిఫెక్షన్ అనమాట, పి అంటే పంచాయతీలు, ఎం అంటే మున్సిపాలిటీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి భారతదేశంలో షెడ్యూల్స్కి సంబంధించినటువంటి విధానం తీసుకుంటే 8 షెడ్యూల్స్ మనకి ఇనీషియల్గా ఉన్నాయండి. తర్వాత 9, 10, 11, 12 షెడ్యూల్స్ని క్రియేట్ చేయడం జరిగింది, ఓకే. మరి ఈ షెడ్యూల్స్కి సంబంధించిన అమెండ్మెంట్లు తీసుకుంటే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ క్రియేట్ చేశారు రిలేటెడ్ టు ద ల్యాండ్ రిఫార్మ్స్. 10th షెడ్యూల్ని రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా క్రియేట్ చేసింది. చూడండి, 52 and 91 2 అమెండ్మెంట్లు ఉంటాయి. దేనికి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి. అది కూడా మనం ట్రిక్ చెప్పాం ఏంటి, 52 అంటే 5 2 10, 91 అమెండ్మెంట్ అంటే 9 + 1 10. ఈ రెండు కూడా అంటే ఈ 2 అమెండ్మెంట్లు 52 అమెండ్మెంట్, 91 రెండు కూడా 10వ షెడ్యూల్కి సంబంధించినవి. మరి అలాగే 11th షెడ్యూల్ వచ్చేసి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా, అంటే మనకి పివి నరసింహారావు గారి ప్రభుత్వం మనకి తీసుకొచ్చింది అనమాట, పంచాయతీరాజ్ రిలేటెడ్. 12th షెడ్యూల్ వచ్చేసి మనకి మున్సిపాలిటీలు. మీరు గుర్తుంచో మనకి ఇదనమాట 9th షెడ్యూల్, 10th షెడ్యూల్, 11th షెడ్యూల్ అండ్ 12th షెడ్యూల్, ఈ 4ని క్రియేట్ చేశారు. ప్రస్తుతానికి మొత్తం మనకి 12 ఉన్నాయి. సో ఇదండి మనకి ట్రిక్, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనమాట. సో ఇలాంటి ట్రిక్స్తోని టిప్స్తోని, అంటే అన్నింటికీ ట్రిక్స్ ఉండవు ప్రతిదానికిను, కానీ నేర్చుకునే సబ్జెక్ట్ అనేది అత్యంత సింప్లిఫికేషన్ చేసి గ్యారంటీకి చెప్తాను నేను. ఇండియన్ పాలిటీ కావాలంటే మీరు నా తలకి రెఫరెన్స్ కోసం మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి, ఎంసీకి ఎక్స్ప్లెనేషన్స్ ఎలా చేస్తాం ఏంటి అన్నది, ఓకే. సో కాబట్టి యాప్లోకి రండి, మీరు డెమోల్ వీడియోస్ చూడండి, మీకు నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. ఇదైతే చాలా మంచి ప్రైస్, 299 4 months విత్ డీటెయిల్డ్ వీడియో కంటెంట్ ఎక్స్ప్లెనేషన్, అట్ ద సేమ్ టైం మెటీరియల్ అనమాట. ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.